ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. రవి బుధులు లాభస్థానమందు యోగిస్తూ ఉండగా, దశమంలో రాహువు ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడితోటి బలం కలుపుకొని 4 గ్రహాల తాలూకు బలం ఈ రాశి వారికి ఉన్నది. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానమందు యోగించడం అనేటువంటిది గోచార రీత్యా ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. బుద్ధికారకుడు బుధుడు లాభస్థాన స్థితిలో అయి ఉండడం వల్ల ఇప్పటి వరకు వరుసగా ఏవైతే కొన్ని తప్పుడు నిర్ణయాలు లేదా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానివల్ల మీరు బాధపడుతూ ఉండడం, ఇబ్బంది పడుతూ ఉండడం, ఇటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అటువంటిని దాటి కొంత మంచి నిర్ణయాలు ప్రణాళికాబద్ధంగా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ పరిస్థితులను ఎలా దాటాలి అనేటువంటి దాని మీద ఒక చక్కటి ప్రణాళిక ఉంటుంది, ముందు చూపు ఉంటుంది. ధైర్యంగా ఉండగలుగుతారు, శుభ కార్యక్రమాలను చేయగలుగుతారు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని గడపగలుగుతారు, బంధుమిత్రులతోటి తీర్థయాత్రలు విహారయాత్రలను చేయగలుగుతారు, సుదూర ప్రాంతాలను సందర్శించగలుగుతారు. చాలా కాలంగా ఈ పని చెయ్యాలి అని ఏదైతే కొన్ని కారణాల రీత్యా దాటవేస్తూ ఆ పనులను చేయలేకపోతున్నారు, అటువంటి వాటిని చక్కగా భుజానికి ఎత్తుకుంటారు. మంచి ధైర్యంతో, మంచి ఓర్పుతోటి, తెలివితేటలతోటి ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయగలుగుతారు. సర్వత్రా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా స్పందించాలి, ఇలా మీలో మీరుగానే ఒక ప్రణాళికలు వేసుకుని పలానా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, పలానా పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఈ విధంగా మాట్లాడాలి, ఇలా దాటాలి, వారితో ఈ విధంగా మాట్లాడాలి, లేదా మనకి రాబోతూ ఉన్నటువంటిది ఇది అనేటువంటి ఒక ముందు చూపుకి బుధుడు కారణమవుతారు. అలాగే ఉద్యోగ వ్యాపార పరిస్థితుల్లో ఉండేటువంటి ఒత్తిడిని ఈ వారం కొంత అధిగమించగలుగుతారు. సొంత ఇంటి ప్రయత్నాలు లేదా సొంత వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. వ్యయస్థాన స్థిత గురుడు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. 2వ స్థానమందు ఉండేటువంటి కుజగ్రహం వల్ల కొంత మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. ఇక దశమ కేంద్రంలో ఉండేటువంటి శని రాహువుల యొక్క కలయిక ఎల్లప్పుడూ ఉద్యోగానికి దూరంగా ఉండేటట్టుగా మనసుని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. ఎప్పుడూ చెప్పేటువంటి మాట ఏంటి అంటే, ఏదైనా ఇంకొక ఉద్యోగం చేతిలో ఉంటేనే కానీ చేస్తూ ఉన్నటువంటి దాన్ని ఈ రాశి వారు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఒక్కసారి వదిలేస్తే మరలా దొరకడం అనేటువంటిది చాలా కష్టం. ఒకవేళ దొరికినా వేరే ప్రాంతంలోనే దొరుకుతుంది, కానీ చేసేటువంటి ప్రాంతాల్లో అవకాశం ఉండదు. ఈ వారంలో మిథున రాశి వారికి కొంత ఆకస్మిక ప్రయాణాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే మానసిక సంతోషానికి కారణమయ్యేటువంటి కొన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి. ఇలా కొంత మానసిక ప్రశాంతతతోటి ఈ వారం వెళుతుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా ఈ రాశి వారు గురుగ్రహ ఆరాధన చేస్తూ ఉండడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఎరుపు.